ఒక అడవి చెరువు వద్ద కప్ప, హంస ఇద్దరూ ఎంతో ఆనందంగా ఆడుకుంటూ రోజులు గడిపేవారు. ఒకరోజు ఒక వేటగాడు చెట్టు వెనక దాగి ఉండి అకస్మాత్తుగా హంస మీద వల విసిరాడు. హంస బిగ్గరగా అరిచింది. కప్ప భయంతో వేటగాడి వద్దకు వచ్చి, అయ్యా, హంసని వదిలేయండి అని వేడుకుంది. వేటగాడు, డబ్బు తెచ్చిస్తేనే వదిలేస్తా అని అన్నాడు. కప్ప వెంటనే నీళ్లలోకి దూకి లోతులో ఒక ప్రకాశించే ముత్యాన్ని కనుగొని వేటగాడికి ఇచ్చింది. వేటగాడు హంసను వదిలేశాడు. వేటగాడు ఇంటికి వెళ్లగానే అతని లోభపడ్డ భార్య, ఒక ముత్యం అంటే ఇంకా చాలా ఉంటాయి, వెంటనే వెళ్లి అన్నీ తీసుకురావు అని చెప్పింది. వేటగాడు మళ్లీ చెరువు దగ్గరకు వచ్చి కప్పను బెదిరించాడు. అప్పుడు కప్ప, ముందు ముత్యం చూపించండి అని మాయ చేసింది. వేటగాడు చూపగానే కప్ప వెంటనే ముత్యాన్ని లాక్కుని నీళ్లలోకి దూకేసింది. వేటగాడు ఖాళీ చేతులతో నిరాశగా నిలబడ్డాడు. కప్ప, హంస ఇద్దరూ దూరం నుంచి చూసి నవ్వుకున్నారు. అత్యాశ నాశనానికి దారి తీస్తుంది.